ఆయన నీ మనవుని ఆలకించాలి అన్నా, నీ మనవుకి ప్రతిఫలము ఇవ్వాలి అన్నా, నీ మనవులు దేవుని సన్నిధికి చేరాలి అన్నా, నీ విశ్వాస యాత్రను బట్టి దేవుడు తన కార్యాన్ని చేయటం మొదలు పెడతాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుభవంలో పరిపక్వం కాలేకపోతే విశ్వాస యాత్రలో ఎంత పోరాడినా ముందుకు వెళ్ళటము చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఉపవాసం ఉన్న నీ ఆత్మీయ జీవితంలో ఏ సంగతి కొరకు మొరపెడుతున్నావో ఈరోజు నిశ్చయముగా నీకు మేలే నా దేవుడు చేయబోతున్నాడు. నిశ్చయముగా నీ పరిస్థితులు నా దేవుడు దాటిస్తాడు. ఎట్లా? నువ్వు ఆయన మాట వింటే నీ మాట ఆయన తప్పకుండా వింటాడు. నువ్వు ఆయన మాట వినకుండా ఏదో కూర్చొని పోయామంటే వచ్చామంటే అది అసంభవం కార్యం జరగాలంటే, ముందుకు సాగాలన్నా కూడా చాలా కష్టం, ముందుకు నడవాలన్నా కూడా చాలా కష్టం, ముందుకు నడిపించబడాలన్నా కూడా ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది జీవిత యాత్ర. ఇది నువ్వు కనుగొన్నప్పుడు, ఇది నువ్వు గుర్తుపట్టినప్పుడు ప్రతి మనవులు కూడా నా ప్రభు సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పిన దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించిన ప్రతిసారి దేవుని మనసును కదిలించాలి. ఇప్పుడు ఎవరున్నారంటే చేసేవారు? సరి గంట ప్రార్థించేవారు కూడా ప్రభు దగ్గర లేరండి. అదే బాధకరం. సరిగా మోకాలు వేసి గంట ప్రార్థన చేయకపోతే ఏ మాట ప్రభు మనసుని కదిలిస్తుంది? కష్టం. నిజంగా ఒక మాటను గుర్తుపెట్టుకో, ఈ కూటలు అయిపోయిన తర్వాత కూడా నీ విశ్వాసాన్ని చెదిరిపోకుండా ఇదే ఆస్తను కనిపెట్టి ప్రార్థన చేయి, బలమైన కార్యాలను చూస్తావు దేవుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అంటే బద్ధకం, అన్ని చేయడానికి మాత్రం సిద్ధంగా పరిగెత్తి వస్తాం. ప్రార్థన అంటే చేత కాదు, అన్ని పనులు అయితే చేస్తానంటారు సిద్ధంగా ఉన్నవారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రార్థనా జీవితమే కావాలి ప్రభుకి. ఒక మాట చెప్పినా, ఇది చేసే పనులనే చేసి ప్రభుతో ఉండాలంటే ఎలా ఉండగలుగుతావు? కష్టం. అలా నువ్వు జీవించినప్పుడు, అలా జరిగించినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను ఒక మాట చూపిస్తాను. యెషయా పుస్తకంలో ఒక చక్కని మాట రాయబడింది. యెషయా గ్రంథం 57:18 చదవండి. తరతగా ముగింపులో ముగించేసుకుందాం. నేను అది ప్రవర్తనను చూచి తిని ఎవరిని బట్టి? నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచితిని, వారిని నడిపించి తిని. ఒక చిన్న మాట చెప్పిన, ఒక మనిషిని సంతోషపెట్టడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడు మానవుడు ఇప్పుడు భూమి మీద? ఒక మనిషిని సంతోషపెట్టడానికి ఎక్కడికైనా వెళ్తున్నాడు కదా. కానీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఆయన దగ్గర ప్రవర్తన సరిగా ఉండేవారు చాలా తక్కువ ఉన్నారండి. బైబిల్ చెబుతుంది, నీ పరివర్తన సరైనదైతే నీ మాట కూడా ఆయన మాటలాగానే ఉంటుంది. ఆమేన్. నీ పరివర్తన సరిగా లేకుండా ఏ కార్యం జరగదు. నీ పరివర్తన సరిగా లేకుండా మేలులు పొందుకోలేవు. నీ పరివర్తన సరిగా లేకుండా ముందుకు సాగాలంటే కష్టం. ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించువారు ఓదార్పు నొందుతారు. హల్లెలూయా. తప్పకుండా ఈ కార్యం జరగాలంటే ప్రయత్నం చేయమాక మోకాళ్ళు ఉంచు ప్రభు సన్నిధిలో. చాలా మంది పలికే మాటని తెలుసా? ప్రయత్నం చేస్తే నువ్వు ఎప్పటికీ మారతావు, భవిష్యత్తు కాలం అంతా మారలేవు ప్రయత్నం చేస్తే. కానీ మనసిచ్చి నా ప్రభు దగ్గర మోకరిస్తే నీ ప్రయత్నానికి దేవుడు సపోర్ట్ దొరుకుతుంది కనుక, ఆయన సన్నిధిలో మోకరిస్తావు కనుక అన్ని బంధకాలు తొలగిపోతాయి. నా దేవునికి మహిమ కలుగును గాక. అనుకున్న గమ్యానికి మనం తప్పకుండా చేరుతాము. నీకు అన్నయ్య మాత్రం అయినా చేయడండి.